డెడికేట్ కమిషన్ వేసారు సార్. అసలు డెడికేట్ కమిషన్ ఏం చెప్పింది సార్? మా బీసీల గురించి ఏమైనా చెప్పిందా? ఏమైనా పాయింట్ ఉందా అందులో? సభ్యులకే తెలియకపోతే సార్, తెలంగాణ రాష్ట్రంలో శాసన పరిషత్తులో సభ్యులకే తెలియకపోతే, సభ్యులు అడిగితేనే ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే అదేమన్నా దొంగ డాక్యుమెంటా సార్? ఎందుకు ఇవ్వదు సార్ ఈ ప్రభుత్వం? ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతమందిమో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది సార్. ఒక సభ్యుడికే ఈ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. నేను ఇట్లా పెట్టినా, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా, ఇవాళ మీరు మాకు ఆ సమాచారం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది సార్. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ అధికారులు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిరు, ఓకే, కులగణనలో అందరూ పాల్గొన్నాం. కులగణన అనేటువంటి పదానికి అర్థం కులాల వారిగా లెక్కలు చెప్పినప్పుడు అర్థమవుతుంది సార్. నువ్వు జనాభా లెక్కలు చెప్పినా అవతల పడ్డావు. మరి ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా బీసీఏలో ఎంతమంది ఉన్నారు, మా బుడబుక్కలో ఎంతమంది ఉన్నారు, మా గంగిరెద్దులో ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క కావాలి కదా సార్. ఈ లెక్క ప్రభుత్వం చేసి దగ్గర పెట్టుకొని దాచిపెట్టుకుంటారు కదా సార్. ఇది చేసింది ప్రజాసొమ్ముతో చేసినటువంటి సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టుకుంటుంది. ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం ఇది బయట పెట్టడానికి?